ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 46 నుంచి 50 వర్డ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, షెల్ వి మూవ్ ఆన్. ఓకే, అఫినిటీ అనేది నౌన్ వర్డ్. ఏ స్పాంటేనియస్ ఆర్ న్యాచురల్ లింకింగ్ ఆర్ సింపతి ఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్. అంటే క్లోజ్నెస్, ఇష్టం అనేదాన్ని మనం అఫినిటీగా వాడతాం అనమాట. షీ ఫెల్ట్ అండ్ అఫినిటీ ఆన్ ఏ స్మాల్ విలేజ్. తను సిటీలో ఉండి తను ఏం చేసింది, విలేజ్కి వెళ్ళింది. అప్పుడు తనకి ఏమవుతుంది, ఇష్టం అనేది విలేజ్ మీద కలుగుతుంది. ఎప్పుడు చూస్తే తనకి ఆనందం అనేది కలుగుతుంది. దాన్ని అఫినిటీ అంటాం అనమాట. అక్లోడ్ ఇది ఒక నౌన్ వర్డ్. ఏ వార్డ్ ఆర్ ప్రివిలేజ్ గ్రాంటెడ్ యాజ్ ఏ స్పెషల్ హానర్ ఆర్ యాజ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ మెరిట్. అంటే ప్రశంస, గుర్తింపు పొందడాన్ని మనం అక్లోడ్ అంటాం అనమాట. విన్నింగ్ ఏ నోబెల్ ప్రైజ్ వాజ్ ద హైయెస్ట్ అక్లోడ్ ఇన్ ది సొసైటీ ఆన్ సైన్స్. తను నోబెల్ ప్రైజ్ విన్ అయింది. ఓకేనా, అదొక హైయెస్ట్ అవార్డ్ అనమాట. ఎక్కడ అంటే సొసైటీ ఆఫ్ సైన్స్. ఏదైనా ఒకదాని మీద, ఇప్పుడు సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలాంటి వాటి మీద తనకి ఏమైంది, అక్లోడ్ ఇన్ సొసైటీ అంటే గుర్తింపు దొరికింది. ఓకేనా. అడ్వర్సిటీ అనేది నౌన్. డిఫికల్టీస్, మిస్ఫార్చ్యూన్, కష్టకాలాన్ని మనం అడ్వర్సిటీ అంటామన్నమాట. షీ ఫేస్డ్ మెనీ అడ్వర్సైట్ ఇన్ హర్ లైఫ్. తన లైఫ్లో ఎన్నో అడ్వర్సైట్స్ అనేటివి అంటే కష్టకాలాన్ని ఎదుర్కొంది అని చెప్పచ్చు అనమాట. అగ్రిగేట్ అంటే ఇది ఒక అడ్జెక్టివ్ వర్డ్. ఇది మనం దేనికి యూస్ చేస్తామంటే కల్టివేటింగ్ ల్యాండ్ విషయంలో యూస్ చేస్తామన్నమాట. రిలేటింగ్ టు కల్టివేటింగ్ ల్యాండ్ ఆర్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే పంట పైన ఆధారపడే వాళ్ళని అగ్రేరియన్ అని అంటామన్నమాట. ఇండియా ఈజ్ డిపెండింగ్ అండ్ అగ్రేరియన్ ఎకనామీ. ఇండియా అనేది ఎటువంటి ఎకనామీ డిపెండ్ అవుతుందంటే అగ్రికల్చర్ మీద డిపెండింగ్ అవుతుంది. దాన్ని అగ్రేరియన్ అంటామన్నమాట. అల్సర్టైడ్ అంటే ఆల్క్రిటీ అని కూడా పలకచ్చు, నౌన్ అనమాట. బిస్లాండ్, చీర్ఫుల్, రీడ్నెస్ అనేదాన్ని యూజ్ చేస్తామంటే టఫ్ సిచ్యువేషన్ని ఉత్సాహంగా యాక్సెప్ట్ చేయడం. సిచ్యువేషన్ ఎలాంటిదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను అని యాక్సెప్ట్ చేయడాన్ని అక్లారిటీ అంటాం అనమాట. షీ యాక్సెప్ట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ అక్లారిటీ. తను ఏ ప్రాబ్లమ్ ఉత్సాహంగా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 46 to 50 వర్డ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడితో మనకి 50 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.